అనన్యను పంపించడానికి ఆనంద భైరవి ప్లాన్ చేసిన తర్వాత అనన్య ఇక ఆ ప్లాన్ను బెడిసి కొట్టేలా చేస్తుంది. లాయర్ని పిలిపించి వీళ్ళందరూ కలిసి నన్ను చిత్రహింసలు పెడుతున్నారు, సిగరెట్లతో ఒళ్ళంతా కాలుతుందని చెప్పేసి ఈ విధంగా అనన్య పక్కగా ప్లాన్ చేస్తుంది. అప్పుడు వాళ్ళ వెంటనే వాళ్ళ పెద్దమ్మ కూడా అవునండి, ఇక నిజాన్ని బయట పెడితే నన్ను చంపేస్తానని చెప్పేసి ఇక నా కూతురు నన్ను చాలా బెదిరించారు. చట్ట ప్రకారంగా మీరు తనని వేధిస్తే ఇక ఎలాంటి శిక్ష ఉంటుందో మీకు తెలియకపోదు మేడం అని చెప్పేసి లాయర్ ఈ విధంగా ఆనంద భైరవి కుటుంబానికి వార్నింగ్ ఇచ్చి ఇక నుంచి తన ఇంట్లో ఉండే అధికారం తనకి, సర్వ అధికారులు తనకే ఉన్నాయి, మీరు ఎట్టి పరిస్థితుల్లో తనని బయటికి పంపించాలంటే చట్టరీత్యా మీ అందరికి కలిసి శిక్ష పడుతుందని చెప్పేసి లాయర్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈలోపు ఇక కోపంతో ఆనంద భైరవి అందరూ కలిసి లోపలికి వెళ్తారు. ఇక వెళ్ళిన తర్వాత అదే సమయానికి అనన్య ఇక అనుకున్న ప్లాను ఎంత తొందరగా వర్కౌట్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నువ్వు ఎక్కడ వెళ్తావు అని చెప్పేసి చాలా కంగారు పడ్డాను అనన్య, కానీ ఇంత తొందరగా ప్లాన్ ఇంత సులువుగా వర్కౌట్ చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి సౌమ్య అంటూ ఉంటుంది. ఇలా ఏదో జరుగుతుందని ముందుగా ప్లాన్ చేసి పక్కగా పెట్టుకున్నాను, ఇప్పుడు నన్ను బయటికి పంపించే అవకాశం ఏ మాత్రం కూడా వాళ్ళకు లేదు అని చెప్పేసి ఇక అందరూ కలిసి లోపలికి వెళ్తారు. ఈలోపు ఆనంద భైరవి బాధపడుతూ ఉంటుంది. దీన్ని వదిలిపించుకోవాలనుకుంటే దరిద్రం మళ్ళీ మనకి చుట్టుకుందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆనంద భైరవి బాధపడుతుండగా అనన్య ఇక హ్యాపీగా, ఏంటి చాలా బాధపడుతున్నావా, నన్ను బయటికి పంపించడానికి విశ్వ ప్రయత్నం చాలా చేసినట్టును, ఇప్పుడు నువ్వు ఎన్ని ప్లాన్ చేసినా కూడా ఇదే బెడిసి కొడుతుంది. ఆల్రెడీ లాయర్ వచ్చి కూడా మీకు వార్నింగ్ ఇచ్చాడు కదా, ఏమాత్రం నా మీద ఇక పంపించే ప్రయత్నం చేసినా వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తే ఈ కుటుంబం మొత్తం ఇక్కడ చాలు పరువు తీసుకోవడానికి, ఇక నా గురించి ఆలోచించడం పక్కన పెట్టండి అని చెప్పేసి అనన్య వ్యతిరేకంగా హేళన చేస్తూ మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. ఓసే, నువ్వు ఇంట్లో అడుగు పెట్టేదే కాకుండా మా అత్తయ్య మీదుగా కావాలని చెప్పేసి నాన్న మాటలని ఈరోజు తను తలదించుకునేలా చేసావు కదనే, చెప్తాను నీ సంగతి అని చెప్పేసి ఇక శరణ్య ఉన్ను ప్రీతి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నాం శరణ్య అని చెప్పేసి అంటుండగా, ఒక దగ్గరికి వెళ్దాం అక్క అని ఒక ఆవిడను కలవడానికి ఇద్దరు వెళ్తారు. అక్కడ పసరు నాటు వైద్యం అన్నమాట. నిజాలన్నీ బయట పెట్టడానికి ఇక తనని కలుస్తాడు. ఆ సమయంలో చెప్పండి అమ్మా, ఇక ఒక నిజాలు వాళ్ళంతర వాళ్ళు కడుపులో ఏమున్నాయో అన్నీ బయట పెట్టేలా మీరు నాటు వైద్యం చేస్తారని తెలిసింది, ఆ పసరు మాకు ఇస్తారంటే సరేమ్మా ఉండమ్మా అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఒక సీసాలో ఇక వైద్యంతో పాటుగా నాటు వైద్యంది బాబది సీసాలు పోసి ఇక పసరు పట్టుకొని వచ్చి శరణ్య చేతికిస్తుంది. ఇది కనుక పాయసంలో కానీ కలిపిస్తే ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఇక వాళ్ళ కడుపులో వెనకాల ఉన్న విషం కూడా అన్నీ బయటపడతాయి, అంతేకాకుండా ఒకరికొకరు కొట్టుకొని ఒకరికొకరు నిజాలు బయట పెట్టుకుంటారమ్మా అని చెప్పేసి తనకి ఇచ్చిన తర్వాత డబ్బులు ఇస్తుంది. ఇది ఎవరికి శరణ్య అని అంటుండగా, ఇంకెవరక్క, ఆ సౌమ్య ఉన్ను అనన్య నిజాన్ని బయట పెట్టించి వాళ్ళని బయటికి పంపించాలంటే ఇది ఈ మాత్రం కూడా సరిపోతుంది. ఎందుకంటే మనం మంచి మార్గంలో వెళ్తే వారు చెడు మార్గంలో మంచి మార్గాన్ని ఎంచుకున్నట్టుగా క్రియేట్ చేసి పెడుతున్నారు కదా, ఇప్పుడు ఈ చెడు మార్గమే మనకు ఒక్కొక్కసారి ఉపయోగపడుతుంది అని చెప్పేసి వెంటనే ఆ పర్సెస్ తీసుకొని వెళ్తుంది. హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి సేమియా తీసుకొని చేసి పట్టుకొని వస్తుంది. ఆ సమయంలో అందులో బౌల్లో ముందుగానే శరణ్య పసరు కలుపుతుంది. సౌమ్యకిచ్చే దాంట్లో ఉన్ను అనన్యకిచ్చే దాంట్లో పసరు కలుపుతుంది. ఈలోపు అందరూ కలిసి సేమియా తింటూ ఉంటారు. వెంటనే సౌమ్య చేతికి అనన్య చేతికి ఆ పసరు పోసిన పాయసం వెళ్తుంది. ఇక అందరూ కలిసి అలా తింటూ ఉంటారు. ఆ సమయంలో వెంటనే ఇక పద అనన్య రూమ్లోకి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్తారు. ఇక రూమ్లోకి వెళ్ళేసరికి వాళ్ళకి కాస్త ఒళ్ళంతా తిప్పినట్టే తాగిన మైకంలో ఇద్దరు ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇక వెంటనే సౌమ్య అనన్య గదిలోకి వెళ్ళిపోతుంది. ఏంటే నువ్వు నా గదిలోకి వచ్చి నా బెడ్ మీద కూర్చున్నావు అని చెప్పేసి అనన్య సౌమ్యని అంటుండగా ఇక పసరు వారుతుంది. అంతేకాకుండా ఇక అట్లీస్ట్ ఒక 10 నిమిషాల తర్వాత నిజాలన్నీ బయటపడతాయని చెప్పేసి తను చెప్తుంది కదా, వెంటనే కిటికీ దగ్గరికి వెళ్తారు. ఎవరు, శరణ్యను ప్రీతి. కిటికీ డోర్ నుంచి ఇక ఇద్దరిని గమనిస్తూ వీడియో తీయడానికి, నిజాన్ని బయట పెడితే వీడియో ద్వారా అన్నీ బయటపడతాయి కదా అని చెప్పేసి వీడియో ఓపెన్ చేస్తుంది శరణ్య.
ఈలోపు ఇక సౌమ్య సోఫాలో కూర్చుంటే ఈలోపు వెంటనే అనన్య సౌమ్యను కొడుతూ ఉంటుంది. ఓసై ఇది నా గది, నువ్వు ఎలా వచ్చి కూర్చుంటావంటుండగా, ఏంటే ఇది నా గది, నేను తప్ప ఇక్కడ ఎవరు కూర్చోదు అని చెప్పేసి సౌమ్య అంటుంది. ఏంటే నీ బండారం మొత్తం బయట పెట్టాలా, పేరు మార్చుకొని ఇంట్లో అడుగు పెడితే ఇక అందరూ నమ్మేశారు అనుకుంటున్నావా అని అంటుండగా, ఏంటే నువ్వు నా పేరు బయట పెట్టేది, నీ బండారం కూడా బయట పెట్టన్నా, ఆహా నా బండారం ఎలా బయట పెడతావే, ఫస్ట్ నీ బండారం బయట పెడతానే, వీళ్ళు ఏదో బండారం అంటుందేంటి, అసలు ఏ బండారం, ఆకక్క వాళ్ళ వాళ్ళంతట వాళ్ళే బయట పెడతారు కదా, చూద్దాం ఆగు ఏ నిజం బయట పెడతారు అని చెప్పేసి ఇక వీడియో ఓపెన్ చేయక్క అని చెప్పేసి వీడియో తీస్తూ ఉంటారు. ఈలోపు వసే సౌమ్య రూపంలో వచ్చానని చెప్పేసి దర్శన్ని నీ వైపు తిప్పుకొని దర్శన్ చేత 3 ముళ్ళు వెంచుకొని ఏకంగా దర్శన్ని చంపించడానికి పక్కగా ప్లాన్ చేసి అతని ఫేస్ని మార్పించి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదనే, నువ్వు సౌమ్యం అనుకుంటున్నారు, కానీ నువ్వు సమీర్ అని ఇంట్లో వాళ్ళకు తెలిస్తే మరుక్షణం నిన్ను ఏకంగా ఇక్కడే చంపి పాత్ర పెడతారే అని చెప్పేసి అనన్య సౌమ్యతో అంటూ ఉంటుంది. ఓ నువ్వేదో ఇక నీతి వాక్యాలు పలుకుతున్నావే, ఇంటి కోడలైనట్టుగా నాటకం ఆడి కాళ్ళు విరిగినట్టు ఇంట్లో అడుగుపెట్టి ఆ లాయర్ చేత కాస్త డబ్బులు విసిరికొట్టి ఆ లాయర్ని నీ వైపు మాట్లాడుకునేలా నాటకం చేసి ఇక ఏకంగా కాల్చారని చెప్పేసి లేనిపోని అబద్ధాలు క్రియేట్ చేసి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావు కదా, మరి దాన్నేమంటారు, అయినా నీ బండారం మొత్తం నిన్ను బయట పెడతానే, ఇప్పుడు వాళ్ళందరూ నిన్ను చావ కొడతారా, నీదేమన్నా తక్కువనా, ఇప్పుడు నీ విషయం ఆనంద భైరవి దగ్గర బయట పెడితే అప్పుడు జుట్టు పట్టుకొని నీ ఏకంగా ఇక్కడే పాత్ర పెడుతుంది అని ఒక్కొక్కరు నిజం చెప్తుండగా వీళ్ళకేం పుట్టింది, వీళ్ళు ఇట్లా ఒకరికొకరు నిజం చెప్పుకుంటున్నారు, ఇది కనుక విన్నంటే కొంప మునిగిపోతుండది అని చెప్పేసి కాంచన లోపలికి వస్తుంది. పిచ్చి కనిపట్టిందా ఏంది, మీరు ఒకరికొకరికి ఇట్లా ఎందుకు కొట్టుకుంటున్నారు, ఏయ్ ఏంటి నువ్వు మా మధ్యలోకి వచ్చి ఎందుకు కొడుతున్నావు, అసలు నీ కూతుర్ని కాదే ఇక్కడ నిన్ను కొట్టాలి అని చెప్పేసి సౌమ్య కాంచనను కొడుతూ ఉంటుంది. అయినా నిన్ను కొట్టాలే, ఇప్పుడు మేమిద్దరం గొడవ పడుతుంటే నువ్వెందుకు మధ్యలోకి వచ్చావని చెప్పేసి అనన్య మళ్ళీ కాంచన కొడుతూ ఉంటుంది. ఇక అలా ఒక్కొక్కరు కొట్టుకొని ఆ బెడ్ మీద పడిపోతారు. ఒక్కసారిగా కాంచన తన 2 చెంపలు పట్టుకొని వీళ్ళకేం పోయేం కాలం వచ్చింది, ఇలా ఒకరికొకరు తిట్టుకొని నిజాలన్నీ బయటపడేలా చేశారే, వీళ్ళ వల్ల నా చెంపలు వాయెక్కినట్టున్నాయి అని చెప్పేసి ఇక బాధపడుతుండగా ఇక నిజం బయటపడేసరికి అమ్మో ఈ సౌమ్య కదా సమీరన అంటే ఫేస్ మార్పు చేసుకొని వచ్చి ఇక్కడ దర్శన్ని తన వైపు తిప్పుకునడానికి ఇంత పెద్ద స్కెచ్ చేసిందా, అసలు ఊహించలేదు శరణ్య. అవునక్క, ఇప్పుడు ఈ గనక మనం నిజాన్ని బయట పెడితే అది ఏదో రకంగా తప్పించుకుంటుంది, ముళ్ళుతోనే తీయాలి, దీని బండారం అసలు దీనికి ఎక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది, ఫేస్ మార్పు చేయించుకుంది, ఇవన్నీ ఒక్కొక్కటి తెలుసుకొని అప్పుడు దాన్ని బయటికి గెంటేస్తే ఆధారం దొరకడం కాదు, దాన్ని జైల్లో నుంచి బయటికి రాకుండా లైఫ్ లాంగ్ ఊచలు లెక్కబెట్టేలా చేయాలక్క. కానీ ఈ విషయం మన మధ్యనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో దాని జాతకం దీని జాతకం బయటపడే సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఓసే సమీరా, నా జీవితంలో అడుగు పెట్టింది కాకుండా నా భర్త కూడా నానా చిత్రహింసలు పెట్టావు కదా, ఇక ఈ శరణ్య అంటే ఏంటో త్వరలోనే నువ్వు దెబ్బ తినడానికి రెడీగా ఉండవే అని చెప్పేసి శరణ్య అనుకుంటూ ఉంటుంది.